బిడ్డల కోసం తల్లి ఎంత సాహసానికైనా తెగిస్తుంది. వారు ప్రమాదంలో ఉన్నారంటే తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డలను కాపాడుకుంటుంది. అందుకే దేవతలు సైతం అమ్మ ప్రేమను అనుభవించడం కోసం మానవ జన్మ ఎత్తుతారని అంటుంటారు. మనుషుల్లోనే కాక జంతువుల్లో కూడా అమ్మ ప్రేమ కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు కోకొల్లలుగా వినిపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. బిడ్డ ప్రాణాలు కాపాడబోయి తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను జీవపరిరక్షణ శాస్త్రవేత్త నేహా సిన్హా ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాల్కిలో వెళ్తే, బెంగాల్ అటవీ ప్రాంతంలో గంగా అనే ఏనుగు ఉండేది. కొద్ది రోజుల క్రితం అది తన మందతో కలిసి సమీపంలోని పొలాల్లోకి వెళ్ళింది. దీనిలో తన బిడ్డ కూడా ఉంది. గ్రామస్తులు తమ పొలాల్లోకి వచ్చిన ఏనుగుల మందను తరమడంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఏనుగుల మందకు ఓ రైల్వే క్రాస్ లైన్ అడ్డు వచ్చింది. గంగా దానితో పాటు వచ్చిన ఏనుగులు అన్ని రైల్వే లైన్ను దాటాయి. కాని గంగ బిడ్డ మాత్రం పట్టాలపై చిక్కుకుపోయింది. ఎలా దాటాలో అర్థం కాక అలానే నిల్చుంది. ఇంతలో దూరంగా రైలు వస్తోన్న శబ్దం వినిపించింది. దాంతో బిడ్డను కాపాడటం కోసం గంగ పట్టాల మీదకు వెళ్ళింది. బిడ్డను పట్టాలపై నుంచి బయటకు పంపింది. ఈ క్రమంలో అటుగా వచ్చిన రైలు గంగను ఢీ కొట్టింది. దాంతో గంగ అక్కడికక్కడే ప్రాణాలను విడిచిపెట్టింది. ఈ క్రమంలో నేహా సిన్హా గంగ దాని బిడ్డ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ కుటుంబం కోసం ప్రాణాలిస్తాం అని మనం నోటితో చెప్తూ ఉంటాం, కానీ గంగ చేతల్లో చేసి చూపించింది. ఇక గంగ దాని బిడ్డను కొద్ది రోజుల క్రితం అవిజాన్ సాహా అనే ఉత్తర బెంగాల్ వ్యక్తి ఫోటో తీశాడు. అదే ఇది. బిడ్డ కోసం తన ప్రాణాలు కోల్పోయింది గంగ అంటూ ఫోటో ట్వీట్ చేసింది. ఇది చూసిన వారంతా ఈ ఉద్దంతం విని మా గుండె పగిలిపోయింది, కన్నీళ్లు ఆగడం లేదు, ఈ ఘటన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.